మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఈ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేవి ఈక్వల్ అంట. అయితే ఏ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఈక్వేషన్కి రూట్స్ అనేవి ఈక్వల్ అయితే మనకి డిస్క్రిమినెంట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి. దీన్ని బట్టి మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఇక్కడ మనకి బీ కామా ఏ కామా సి వాల్యూస్ అనేవి తెలుసా? తెలీదు. కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి మనం బీ కామా ఏ కామా సి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 అనేది ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి ఏ కామా బి కామా సి వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1. కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1 కామా ఇక్కడ బి వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 4. ఇక్కడ సి వాల్యూ ఎంత వస్తుంది? 9. ఈ ఏ వాల్యూ రెండు డిఫరెంట్. ఏ వాల్యూ దీనికి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఏ ఈక్వల్స్ టు 1 కామా బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ 4 కామా సి ఈక్వల్స్ టు 9 వచ్చినాయి కదా. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి అంటే వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత? 1 ఇంటూ సి అంటే వాల్యూ ఎంత? 9 ఈక్వల్స్ టు 0. మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ప్లస్ ఏ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 1 జార్ 4 4 9 జార్ 36 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఏ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. 1 by 1 ఆప్షన్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 0 అయితే అదే మన ఆన్సర్, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు ఏని 2 అని తీసుకుంటాను. 2 ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0. 2 ప్లస్ 4 అంటే 6 స్క్వేర్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 36 ఈక్వల్స్ టు 0. 36 మైనస్ 36 అంటే 0 ఈక్వల్స్ టు 0. 0 0కి ఈక్వల్ అవుతుంది అంటే ట్రూ. అంటే మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2.